కోల్కతా ఘటనను నిరసిస్తూ కాకినాడ జిల్లా ప్రతిపాడులో డాక్టర్లు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డాక్టర్ సౌమ్య డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత మహిళకు వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి దుర్ఘటన మీ అందరికీ తెలుసు. మరి ప్రాణం పోసేటువంటి వైద్యులు వాళ్ళకే రక్షణ లేకపోతే మరి మేమందరం ఎంతో కష్టపడి ప్రజల ఆరోగ్యం మా బాధ్యతగా మేము చేస్తున్నప్పుడు మరి ఈ ఇన్సిడెంట్ చాలా మర్సిలెస్గా ఒక డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ని రేప్ చేసి మర్డర్ చేసి మళ్ళీ ఆ విక్టిమ్కి న్యాయం కూడా జరగలేదు ఇంతవరకు. దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ అన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. మరి దేశవ్యాప్తంగా ఈరోజు 6 గంటలు మొదలుకొని రేపు ఉదయం 6 గంటల వరకు ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీసెస్ మేము చేయాలని నిశ్చయించుకున్నాము. ఎందుకు అనంటే మరి మాకు డ్యూటీ చేసే ప్లేస్లో మాకు రక్షణ లేకపోతే మేము డ్యూటీ ఎలా చేయగలము? మరి గుడిలో దేవుణ్ణి అట్లాగే హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్ని దేవుడితో మీరందరూ పోలుస్తారు. మరి అలాంటప్పుడు హాస్పిటల్లోని డాక్టర్స్కి సేఫ్టీ లేనట్లయితే మేము వర్క్ ముందుకు ఎలా తీసుకెళ్ళగలం? ఈరోజు ఇలాంటి ప్రశ్నలకు మరి జవాబు రావాలి అని అంటే ఫస్ట్ మంచి చట్టాలు రావాలి. ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్ష ఎప్పుడైతే బాధ్యుడికి జరిగినటువంటి ఇది జరిగిందో అప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ రేప్స్ అనేటువంటి మర్డర్స్ అనేటువంటి ఇలాంటి అసాల్ట్స్ అన్నీ కూడా స్టాప్ అవుతాయి.